ఆల్రెడీ అన్నదమ్ముల మధ్య గొడవ, ఇంతలో అన్న మరొకరితో తగులాట. ఈలోగా తమ్ముడొచ్చి పంచాయతీ చేయాలనుకున్నాడు. ఇదే అదునుగా భావించిన అన్న కత్తిపోటు కాస్త తమ్ముడి కడుపులో బలంగా దిగింది. తర్వాత ఏం జరిగింది? లెట్స్ వాచ్. నిర్మల్ జిల్లా మామాడ మండలం పోతారం గ్రామం. బావన్న, లింబాద్రి ఇద్దరు అన్నదమ్ములు. వీరి మధ్య గత కొంతకాలంగా భూమి విషయంలో గొడవలు జరుగుతున్నాయి. ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఆగస్టు 2 ఆదివారం రాత్రి అన్న బావన్న మరొకరితో గొడవ పడుతున్నాడు. ఇంతలో విషయం తెలుసుకున్న తమ్ముడు లింబాద్రి గొడవ సర్దుబాటు చేయడానికి ఎంట్రీ ఇచ్చాడు. అప్పుడు ఆ సమయంలో అతడికి తెలీదు ఇదే తన ప్రాణాల మీదకు తెస్తుందని. దానికి తోడు అన్నకు తనపై పీకల్లోతు కోపం. ఇదే తన కొంప ముంచుతుందని కూడా గ్రహించలేకపోయాడా తమ్ముడు. రెండెద్దుల మధ్య ఒకే లేగదూడ దొరికితే దాని పరిస్థితి ఎలాంటిదో లింబాద్రి పరిస్థితి కూడా అచ్చం అలాగే తయారైంది. అప్పటి వరకు తమ్ముడి మీద చంపేంత పగ పెంచుకున్న అన్న అతడిపై విచక్షణారహితంగా దాడి చేశాడు. దీంతో తమ్ముడు లింబాద్రి రక్తపు మడుగులో అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. తీవ్రంగా గాయపడ్డ లింబాద్రిని గుర్తించిన స్థానికులు వెంటనే 108కి ఫోన్ చేశారు. నిర్మల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే హాస్పిటల్ కి చేరుకునేసరికే లింబాద్రి పరిస్థితి విషమించింది. చికిత్స అందించాల్సిన అవసరం లేకుండానే చనిపోయాడు. కంటి ముందే ప్రాణాలు కోల్పోయిన లింబాద్రిని చూసి కన్నీరు మున్నీరవుతున్నారు ఆ కుటుంబ సభ్యులు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం నిర్మల్ ప్రభుత్వ ఆసుపత్రి మార్చురికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఆస్తి తగాదాలే ఈ హత్యకు కారణంగా భావిస్తూ కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు. అదసలు తన గొడవ కాదు, అన్న ఎవరితో గొడవ పడుతున్నాడని తెలిసి ఆ తమ్ముడు దాన్ని ఆపడానికి వచ్చినందుకు పడ్డ శిక్ష మరణశిక్ష. దీంతో లింబాద్రి కుటుంబాన్ని ఓదార్చడానికి ఎవరి వల్ల కావడం లేదు. ఇది మరెవరో చేసిన తప్పైతే ఏదైనా అనొచ్చు, కానీ అన్నే తమ్ముణ్ణి హతమాత్రంతో చేసుకున్నోడి చేసుకున్నంత అంటూ నిట్టూర్పు వీడుస్తున్నారా ఊరి వాళ్ళు.